చాలా రోజుల నుంచి నాకు ఒక కోరిక, ఈస్టర్ సందేశానికి ఎవరైనా గెస్ట్ స్పీకర్ మా మధ్యకు వచ్చి చెప్తే బాగుంటుందని. కానీ అందరు స్పీకర్సు ఆ రోజు వాళ్ళ సంఘాల్లో బిజీగా ఉంటారు కనుక అది సాధ్యపడదు. కాబట్టి ఒక గెస్ట్ దొరికాడు నాకు. మన చర్చ్ బిలీవరే, ఆయన వేరే ప్రాంతంలో కాపురం ఉంటున్నాడు, అంటే గెస్టే కదా. కాబట్టి గెస్ట్ స్పీకర్గా నేను దర్శన్ని పిలిచా. చప్పట్లు నిన్న వరకే, నిన్న కొత్త ప్లేయర్స్ కాబట్టి చప్పట్లు. లాస్ట్ ట్యూస్డే ఆర్ వెనస్డే రాంబాబు అన్న కాల్ చేశాడు. కాల్ రాగానే అనుకున్నా, ఓకే గుడ్ ఫ్రైడేకి మెసేజ్ కోసం కాల్ చేస్తున్నాడు అని. అది అనుకుంటూనే ఆన్సర్ చేశాను. ఏం బాబు ఏంటి సంగతి అన్నాడు. ఏముందన్నా ఏముంటుంది, ఇప్పుడు చర్చ అయింది, వస్తాను. సండే చేశాడు. అదే మరి గుడ్ ఫ్రైడే అనగానే ఓకే మన అడుగుతున్నాడు అనగానే, మరి కీర్తన అమ్మని ఏమైనా అడుగుతావా అని అన్నాడు. అబ్బా ఈసారి నేను తప్పించుకున్నా అనుకున్నా. అంతా అయిపోయాక అంతా ఓకే, కీర్తన ఓకే చెప్పింది. ఈసారి నాకు అయిపోయింది, ఈసారి ఎంజాయ్ చేయొచ్చు, ఏ భారము లేదు నాకు, ఓన్లీ వినే భారమే అని అనుకున్నా. రాగానే ఇంట్లో తెలిసింది ఇలా ఈస్టర్కి. ఫస్ట్ అన్నాను, తర్వాత నా మనసు ఎందుకో, అంటే చాలా వీక్స్ అడుగుతుంటారు, అమ్మమ్మని కానీ నాన్న కానీ అడుగుతుంటారు. నేను ఎప్పుడు డినై చేస్తుంటాను. ఈ వారం నేను డినై చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పటి నుంచో నాలో కొన్ని తలంపులు నడుస్తున్నాయి. అది నాకు అనిపించింది, అంటే దేవుడు చెప్పాడని నేను డైరెక్ట్గా ధైర్యంగా చెప్పలేను కానివ్వండి, నాకు అనిపించింది మేబీ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే మీకేదో చెప్పాలని కాదు, నేను ఇక్కడి నుంచి మాట్లాడాను అనుకోండి, నా మీద ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది అది చేయడానికి. సో అందుకోసంగా అనుకున్నాను. కానీ గుడ్ ఫ్రైడేనే బెటర్ ఏమో, 15 నిమిషాలు అయిపోతుంది, 7 మందిలో ఒకరం, పెద్ద పట్టించుకోరు, ఒక మాట అటు ఇటు అయినా మర్చిపోతారు. కానీ ఒక్కడనే మాట్లాడాలి, ఓ అరగంట మాట్లాడాలి అంటే నెక్స్ట్ టైం నుంచి గుడ్ ఫ్రైడేని ప్రిఫర్ చేస్తాను. సో ముందుగా మనం ఇందాక పాట పాడుకున్నాము, ఇందాక స్కిట్ చూసాం కదా, ఎంత గంభీరంగా ఉంది కదా, దేవుడు తిరిగి లేవడము, యేసు ప్రభు తిరిగి లేవడము. కానీ మనం బైబిల్లో చూసిన ఇమాజిన్ చేసుకున్నా కూడా, ఆ బైబిల్లో చదివింది ఇమాజిన్ చేసుకున్నా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్స్ వెరీ, అంటే ఒక హంబుల్గా, ఒక నార్మల్ పర్సన్. యోహాను 20వ అధ్యాయం ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం ఫస్ట్ నుంచి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా సమాధి మీద ఉండిన రాయి కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నద్దకును మరి ఒక శిష్యుని ఎద్దరుకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి ఎద్దకు వచ్చిరి. మళ్ళీ కంటిన్యూ చేద్దాం తర్వాత. ఇది అందరికి తెలిసిందే, మనం చదువుకుంటూ ప్రతిసారి మనకి తెలిసిందే. మగ్దలేని మరియా వెళ్తుంది, వెళ్ళి అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు బాడీ ఉండదు. ఉండేటప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తుంది, కంగారుగా వెళ్ళి చెప్తుంది. అప్పుడు ఎవరెవరు, పేతురు, ఇంకొక డిసైపుల్, ఇంకొక శిష్యుడు వెళ్తారనమాట. దాని తర్వాత చదవండి 5th verse. వారిద్దరను కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తుకొని ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమన్న లేఖనము
వారింకను గ్రహింపరైరి. అక్కడ ఆపండి. వెళ్ళాడు, చూశాడు, పేతురు ఇంకొక శిష్యుడు వెళ్ళాడు. ఇమాజిన్ చేసుకుందాము, వెళ్ళారు, చూశారు, కంగారు పడ్డారు, లేరేంటి అని. పేతురు తర్వాత లోపలికి వెళ్ళాడు, ఆ బట్టలన్నీ చూశాడు. ఓకే, ఈయన ఇక్కడ బాడీ ఇక్కడ లేదని ఆయనకు అర్థమైపోయింది, నిజమే అని అర్థమైపోయింది. కానీ అక్కడ 9వ వచనం చూసుకుంటే అక్కడ ఏం రాసిందండి? లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. చూశారు, అన్నీ చేశారు, కానీ ఆ లేఖనము గురించి ఇంకా గ్రహించలేదంట వాళ్ళు. అంటే అంత జరుగుతుంది వాళ్ళ ముందు, అంత జరుగుతుంది అంటే కంగారేసింది వాళ్ళకి ఏమేసింది? కంగారేసింది. మన కంగారులు గుర్తొస్తాయి అవన్నీ, లేఖనాలు, అమ్ము ఆ వచనంలో ఏం చెప్పబడింది గుర్తురావు కదా. సో న్యాచురల్గానే ఒక హ్యూమన్లీగా వాళ్ళు వెళ్ళారు, చూశారు, అక్కడ కంగారు పడ్డారు. ఓకే, బాడీ అయితే లేదని అర్థమైంది. నెక్స్ట్ 10వ వచనం చదవండి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసుదేహమును ఉంచబడిన స్థలములలో తలవైపున ఒకడను కాళ్ళవైపున ఒకడను కూర్చుండుట కనబడెను. అక్కడ ఆపండి. ఇక్కడ మగ్దలేనే మరియా దూతలను చూసిందని. లూకాసు వార్త 24 వచనం అండి, ఒక్కసారి లూకాసు వార్త 24వ వచనం. 24వ వచనం, లూకాసు వార్త 24 అధ్యాయము ఫస్ట్ నుంచి. కాదు, ఒక్క నిమిషం చెప్తాను. నాలుగో వచనం చూడండి. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా చాలు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా ఇదే ఉందా? ఇందాక చదివాం కదా, ఇదే ఉందా? లేదు, ఇదే ఉంది కదా, ఇదే ఉంది. కానీ టెర్మినాలజీ వేరు. అంటే యోహాను సువార్త ఎవరు రాశారు? లూకాసు వార్త, లూకా. అంటే 2 వ్యక్తులు చెప్తున్నప్పుడు ఒకటే విధంగా చెప్తారా? చెప్పరు. జనరల్గా నేను ఎందుకు ఇంట్రొడక్షన్ ఇలా ఇస్తున్నానంటే, జనరల్గా మనం ఏదైనా మైథాలజీ కానివ్వండి, ఏదైనా తీసుకున్నప్పుడు కాపీ కొడతారు కదా. సో ఈ 2 ప్యారల్గా జరిగినవి. మత్తయి సువార్త, లూకాసు వార్త, యోహాను సువార్త, ఈ ఇద్దరు కూడా ఒకటే సమయంలో ప్యారలల్ స్టోరీస్ రాస్తున్నారు. అంటే ఒకరి మాటన అంటే ఒకరు జరిగింది ఒకరు ఒక విధంగా రాస్తున్నారు, ఇంకొక విధంగా రాస్తున్నారు. నిజంగా ఒకవేళ ఇది గనక మిత్ అయి ఉంటే, మిత్ ఇన్ ద సెన్స్ కల్పితం అయి ఉంటే ఇంత న్యాచురల్గా ఉండదు. బైబిల్ ఈ 2 సువార్తలే కాదండి, బైబిల్లో చాలా చూడొచ్చు మనం. జస్ట్ ఈ సందర్భం బట్టి ఈ సువార్త చెప్తున్నాను, నేను ఈ వాక్యం చెప్తున్నాను. చాలా వాక్యాల్లో సిచ్యువేషన్స్ ఏముంటుంది, వర్డ్స్ మారిపోయి ఉంటాయి, టర్మినాలజీ మారిపోయి ఉంటుంది. అంటే దట్ ఇస్ షోస్ ఇట్ హ్యాపెండ్, జరిగింది అన్న ఒక ఉదాహరణ అనమాట. చాలామంది ఈ డాక్టరేట్ పిహెచ్డి చేస్తుంటారు కదా బైబిల్ పండితులు, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. అంటే జరిగిన సంఘటనని వేరుగా చెప్తున్నప్పుడు ఇట్ సెల్ఫ్ షోస్ దట్ అది దానికే చెప్తుంది నిజంగా జరిగింది ఇది అని. మళ్ళీ విల్ గో బ్యాక్ టు యోహాను 20వ అధ్యాయానికి వెళ్ళిపోదాము. దాని తర్వాత అంతా తెలిసిందే. నెక్స్ట్ 16వ వచనం చదువుతాం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. నెక్స్ట్ కంటిన్యూ. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వానితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. ఓకే అండి. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి చెప్పు అని మధ్యాహ్నం అంటే వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ ప్యారలల్గా ఇంకోటి జరుగుతుంది. లూకా 24కి వెళ్దాం. మళ్ళీ 15 నుంచి ఒక్క నిమిషం. 14కి ఇంకా క్లియర్గా ఉంటుంది. 14 చూడండి.
జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు వ్యక్తులు అదే రోజున 13వ వచనంలో ఉంటుంది. ఒక పల్లెటూరుకి వెళ్తున్నారు ఇద్దరు వ్యక్తులు. వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఈ జరిగింది, యెరూషలేములో జరిగిందంట, ఏదో జరిగిందంట. సో యేసు ప్రభు ఆ టైంలో వచ్చి ఒక నార్మల్ వ్యక్తిగా వచ్చి, యేసు ప్రభు నాకు తెలియదు, నార్మల్ వ్యక్తిగా వచ్చి వాళ్ళని అడిగాడు, ఏం డిస్కస్ చేసుకుంటున్నారు అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చదవండి నెక్స్ట్. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లెయుప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఏం చెప్పారండి యేసు ప్రభు గురించి అక్కడ? దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అని చెప్తున్నారు. అప్పటికి వాళ్ళకి తెలియడం లేదు ఆయన ఏమని తెలియట్లేదు, దేవుని కుమారుడు అని తెలియడం లేదు. అక్కడికి వెళ్తే 25వ వచనంకి వెళ్ళిపోదాం ఒకసారి డైరెక్ట్గా. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందవతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావం వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నారండి యేసుప్రభు అక్కడ? మూర్ఖులారా, లేఖనములు రాయబడి మీకు తెలియదా? తెలుగులే ఇంకొంచెం చదవండి వాక్యం ఒకసారి మళ్ళీ చదవండి అంటే. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపెను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనములు భావమును వారికి తెలిపెను. మోషే నుంచి మొదలు పెట్టుకొని డిఫరెంట్ ప్రాఫిట్స్ గురించి స్క్రిప్చర్ మీకు తెలియదా అని అన్నారు. అంటే వాళ్ళిద్దరూ బైబిల్ ప్రకారం చూస్తే వాళ్ళిద్దరూ యేసుప్రభుతో తిరిగినట్టు ఉందా ఎక్కడన్నా? లేదు. ఎవరో సమ్ ర్యాండమ్ పీపుల్ వెళ్తున్నారు. మనం ఊహించుకుందాము, వాళ్ళకి బైబిల్ గురించి తెలియాల్సిన అవసరం ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. సో ఇలా అనడంలో పాపం యేసుప్రభు మరి ఎక్కువ ఆలోచించేశాడు. పాపం ఎమోషనల్ అయిపోయాడు యేసుప్రభు. అరే ఆలోచించచ్చు కదా, అరే మీకు తెలియదు కదా, చెప్తాను చూడండి నేను ఇదని అలా కాకుండా ఫూలిష్ పీపుల్ అని తిట్టాడు. నాకు ఎందుకు అన్యాయం అనిపించింది, మనిషిగా అన్యాయం అనిపించింది. వాళ్ళకి తెలియదు కదా పాపం, వాళ్ళు చదువు ఉండొచ్చు, లేఖనం చదువు ఉండొచ్చు, చదవకపోయి ఉండొచ్చు. ఒక యేసుప్రభు 3.5 సంవత్సరాలు పరిచయం చేసి వినుండొచ్చు, వినుండకపోవచ్చు. సో ఎందుకు అలా అన్నాడు యేసుప్రభు? అన్యాయం అనిపించింది. సరే అని మనం యోహాను 20వ అధ్యాయానికి వెళ్ళిపోయానండి నేను. యోహాను 20వ అధ్యాయం కంటిన్యూ చేద్దాం. 19 నుంచి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. అక్కడ ఆపుదామండి. ఏమైంది అక్కడ? యేసు ప్రభు వచ్చి అక్కడ మనం చూస్తే 20వ వచనం చదవండి. 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను చదవండి ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చేతులు అవి చూపించాక ప్రభువుని చూసి, మరి అక్కడే నమ్మేయాలి కదా శిష్యులు. ఇప్పుడు వాళ్ళంటే లేఖనాలు చదవలేదు, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి తెలియదు. మరి శిష్యుల సంగతి ఏంటి? యేసు ప్రభువే చాలాసార్లు వాక్యాలు ఉన్నాయి, బట్ టైం లేదని చెప్పట్లేదు. మత్తయి సువార్తలో వాటిలో చూసుకుంటే 12వ అధ్యాయము 17వ వచనంలో 12:41 చదువుదాం ఫస్ట్, జస్ట్ రెఫరెన్స్ కోసంగా.
12:40 వచనము. నీనేవని వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనేవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. 40 వచనము 12:40 మత్తయి 12:40. యోనా 3 రాత్రింబవగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెను అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబవలు భూగర్భములో ఉండును. 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును. సరే, ఈ భూగర్భం ఏంటి అది కూడా అర్థం కాలేదు అనుకుందాము. 17:22 చదువుదాం. మత్తయి 17:22. 17:22. వారు గలీలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. క్లియర్గా చెప్పారు కదా, ఇక్కడ క్లియర్గా విడమరిచి చెప్పారు. మరి అంత చెప్పినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి గుర్తురావు, కంగారు కదండి. మన యేసుప్రభు జీవితంలో చూసుకుంటే దేవుడి చిత్తమైనా జరిగింది యేసుప్రభు జీవితంలో? చిన్న డౌట్ నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండేది, ఈ మధ్య తీరుస్తున్నాడు అనిపిస్తుంది. ఏంటంటే లేఖనములు నెరవేర్చబడుటకు అని ఒక మన దప్పికొనుచున్నాను అని ఒక వాక్యం ఉంది. అందులో లేఖనములు నెరవేర్చబడుటకు అని ఉంటుంది. లేఖనములు నెరవేర్చబడడానికి దాహం అని అడిగాడు ఆయన, లేదా అటువంటి పరిస్థితి వచ్చిందా? నా క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు సపోజ్ ఒక ప్రవక్త నా గురించి ఎగ్జాంపుల్ నా గురించి ప్రవచించాడు, పలానా రోజున పలానా అబ్బాయి దప్పికొనుచున్నాను అని అడుగుతాడు అని ఒక ప్రవచనం వచ్చింది. సో ఆ ప్రవచనం నాకు తెలుసు అని అనుకుందాం. సో నాకు తెలుసు కాబట్టి అమ్మో ప్రవచించాడు కాబట్టి నేను అనాలి అని అంటానా? అనను కదా. ఆ సిచ్యువేషన్ వస్తే మన మనుషులం కనుక, శరీరం ద్వారానే ఉన్నాం కనుక మనకు ఆ పరిస్థితి వస్తుంది. అదేవిధంగా పిలాతుతో యేసుప్రభు మాట్లాడినప్పుడు ఏమంటాడు? అధికారం ఎవరికి ఉంటుంది అంటాడు యేసుప్రభు? ఈ అధికారం పైనుంచి వస్తే కానీ నువ్వు ఇవ్వలేవు అంటాడు. పిలాతుకి ఏమన్నా యేసుప్రభులో ఏమైనా నెగిటివ్ కనిపించిందా పిలాతుకి? బట్ హీ హ్యాడ్ నో ఆప్షన్. ఎందుకంటే అటువంటి పరిస్థితులు క్రియేట్ చేశాడు. మన జీవితంలో కూడా అంతే. దేవుడి చిత్తము పలానా ఉంటుంది, కానీ మన జీవితంలో చాలా టర్మాయిల్స్ అది వెళ్ళేటప్పుడు మనకి తెలియదు. అంటే దేవుడి చిత్తం అని అర్థమవుతుంటుంది, మరి కాదా అని డౌట్ వస్తుంటుంది. దేవుడి చిత్తం అయితే ఇంత జరుగుతుందా, ఇంత కల్లోలంగా ఉంటుందా, అంత శాంతిగానే ఉండాలి కదా అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడి చిత్తం జరగాలి అనుకున్నప్పుడు పరిస్థితులు ఎలా వస్తాయంటే మనకి ఇష్టమైన వాళ్ళు కూడా నెగిటివ్ అయిపోతారు, మనం ఎంతో ఇష్టపడ్డ వాళ్ళు కూడా మనకి వ్యతిరేకం అయిపోతారు. ఇక్కడ పిలాతుని మనం విలంగా చూడాలా, చూడకూడదా? అంటే మనం కొన్నిసార్లు మన జీవితంలో ఏం చేస్తామంటే ఒకరి నుంచి మనకు నెగిటివిటీ వచ్చినప్పుడు మనం వాళ్ళ మీద కక్ష పెట్టేసుకుంటాం. వీనో అది మన మంచిగా జరిగిందని తెలుసు. ఇప్పుడు ఒక అలజడి వల్ల మనం ఇంకొంచెం గ్రో అవుతాం, ఎదుగుతామండి. ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ వస్తే, ఏదన్నా ఇదైతే అందులోంచి మనం చాలా నేర్చుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం నేర్చుకుంటామని తెలుసు, అయినా కూడా ఆ మనిషి పట్ల మనకి తెలియని ఒక కష్టం ఉంటుంది. అంటే ఆ కష్టాన్ని ఆ కష్టాన్ని చూస్తాం, కానీ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో మనం చూడం. నెక్స్ట్ యోహాను సువార్తలో ఇంకా ముందుకెళ్దాము. అదే 20వ అధ్యాయం ఇంకా ముందుకెళ్దామండి. 20లో ముందుకెళ్దాం. అదే యేసు ప్రభు చూపించాక శిష్యులు చూసి సంతోషించారు. దాని తర్వాత చదువుతాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండి నెత్తిరో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను కనుక తగిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి, మెల్లిగా చదవండి, నేను ఆయనని చేతుల్లో మేకుల గుర్తును చూసి చూడటమే కాకుండా నా వేలును మేకుల గుర్తులో మేకులతో పెట్టి
నా చెయ్యి నా ఆయన చెయ్యి ప్రక్కలో ఉంచితేనే గాని ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నమ్మనని వారితో చెప్పారు. ఎవరు చెప్పారు ఇది? తోమా ఎవరు? శిష్యుడు. ఏం చెప్తున్నాడు? చూసి వేలు పెట్టి పక్కన. నెక్స్ట్కి వెళ్దాం, మనం మెయిన్ పాయింట్కి వస్తున్నాం ఇప్పుడు. 29వ వచనం చదువుదామండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మన అందరం ధన్యులం. ఇక్కడితో అయిపోయిందా? నమ్మేస్తాం, వెళ్ళిపోదామా? అయిపోయింది ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ కాదు కదా. మరి ఇది చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అంటున్నాడు కదండి. మన జీవితంలో ఇది ఎప్పుడు నమ్మామండి? ఇది నమ్మితే మనం ఏ రూపాన మనం చూపిస్తాము? మేము నమ్మాము, ఇది యేసు ప్రభు నా కోసం నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచి బ్యాప్టిజం ద్వారా మనం తెలియపరుస్తాం. ఇందులో రోమన్స్ ఇందాక లొకేషన్ చెప్పినాడు. ఇంకోటి, నేను ఈ మెసేజ్ గురించి కానీ లొకేషన్తో కానీ నాతో కానీ డిస్కస్ చేయలేదు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఆరాధనలో మన స్కిట్లో నా పాయింట్స్ కొన్ని వచ్చేసాయి ఆల్రెడీ, బట్ మేము ఇద్దరం డిస్కస్ చేసుకోలేదు ఎప్పుడు కూడా. ఇన్ఫామ్ చేస్తున్నాం. రోమన్స్ 6వ అధ్యాయము మొత్తం చదవద్దు, మనం ఫాస్ట్గా వెళ్దాము. 6వ అధ్యాయం 4 నుంచి 14 వరకు ఉంటుంది. ఏమని ఉంటుంది? బ్యాప్టిజం గురించి ఉంటుంది. మనం పాప నిమిత్తమే చనిపోవాలి, తిరిగి లేవాలి. దేని తిరిగి లేవాలి? కొత్త జీవితం పొందాలని. చదవండి ఒకసారి, క్లియర్గా వస్తుంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చాలండి, ఇక్కడ క్లియర్గా ఉంది. మనం తప్పులు ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని ఉంది. ఇదంతా మనం మాట్లాడుకున్నాం. ఎవరో చెప్పారు, 2-3. పాత నిబంధనలో ఎలా ఉంది మరి? ధర్మశాస్త్రం టైంలో ఇంత 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 గ్రేస్ ఉందా? ఎంత కష్టపడేవాళ్ళు, ఎంత ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు మనం నమ్మితే చాలంట మనం విముక్తులు పొందిపోయామంట. 15వ అధ్యాయంలో ఉంటుంది, 15వ వచనంలో ఉంటుంది క్లియర్గా. గ్రేస్ అనేది ఒకసారి 15వ అధ్యాయం చదవరా. అట్లైన ఎడల కృపకే కాని ధర్మశాస్త్రములకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికీ కూడదు. అంటే ఇట్ డజంట్ మీన్ మనం ఈ కృప ఇచ్చిన వల్ల మనం తప్పు చేయాలని కాదు. సరే, ఇప్పుడు మనం వద్దాము. చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. నమ్మకం ఎన్ని రోజులు ఉంటుంది మనకి? ఒక విషయం నమ్మినప్పుడు అది మనం మనుషులంగా శాశ్వత కాలం నమ్మలేము. కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఆ నమ్మకాన్ని శిష్యులు చేసింది అదే. యేసుప్రభు చెప్పాడు, వాళ్ళు తల ఊపారు, ఓకే యేసుప్రభుయే దేవుని కుమారుని నమ్మారు. బట్ ఆ నమ్మకం ఏమైపోయింది? ఆ టైం వచ్చినప్పటికీ మర్చిపోయారు. మనం నమ్మింది మన జీవితకాలం నమ్ముతూనే ఉండాలంటే ఆ నమ్మకాన్ని మనం అనుభూతి పొందాలి. మన మనుషులం అండి, మన దేవుళ్ళం కాదు. మన మనుషులంగా మన జీవితంలో ఒకటి నమ్మాము అంటే ఆ నమ్మకం మన జీవితకాలం కొనసాగాలంటే ఆ నమ్మకాన్ని అనుభూతి మనం పొందాలి, అనుభవించాలి. మనం నమ్మేసి యేసు ప్రభు తిరిగి లేచాడు, ఈస్టర్ అంటే తిరిగి లేచాడు గట్టి అది చెప్పచ్చు. మన అనుభూతి పొందందే ఆ నమ్మకం మన జీవితాంతం ఉండదు. మనం బైబిల్లో చూసుకుంటే పాత నిబంధనలో దావీదు ఉన్నాడు, దావీదు మహారాజు. ఆయన టైంలో ఏం లేవు, కానీ ఎంత దగ్గర ఉన్నాడు దేవుడికి, ఎంత హృదయానుసారుడు అని చెప్పేంత దగ్గరగా ఉన్నాడు. ఎలా ఉండగలిగాడు? అప్పుడు ఇంకా కఠినం కదా, కృప లేదు అప్పుడు, ఇంకా కఠినం. అప్పుడు ఈ కృప అనే పదానికే తావులేదు. అప్పుడు ఎలా ఉండగలిగాడు? ఎప్పుడు దేవునితోనే ఉన్నాడు. మన కష్టాలంటే ఎవరు గుర్తొస్తారు? కష్టాలంటే బైబిల్లో ఎవరు గుర్తొస్తారు? యోబు. మనకి యోబు గుర్తొస్తాడు. యోబుకి ఎవరు గుర్తొచ్చారు? పాపం దేవుడు గుర్తొచ్చాడు. అంటే వాళ్ళ మనుషుల మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాడు. మన జీవితంలో మనం అనుకుంటాం
నమ్మేశాము, దేవుడిని నమ్మేశాము, దేవుడు మన జీవితంలోకి వచ్చేసాడు అండి. నాకు ఎప్పుడు ఒక ఊహ వస్తుంది, దేవుడు మన హృదయం తలుపు తడుతుంటాడు, మనం ఓపెన్ చేయాలి. తలుపు తడుతుంటాడు. ఒక రోజు మారు మనసు వచ్చేస్తుంది, నాకు బాప్టిజం తీసేసుకుంటాను, డోర్ ఓపెన్ చేశాను, ఆయన హృదయంలోకి వచ్చేసాడు. కానీ అలా సోఫాలో కూర్చో ఉంటాడు. మన పనులు మనం చేసుకుంటా ఉంటాం, ఆయన సోఫాలోనే ఉంటాడు. మన పనులు మనం చేసుకుంటా ఉంటాం. సడన్గా అవసరం గుర్తొస్తుంది, దేవుడు సోఫాలో కూర్చోబెట్టాను కదా, దేవదేవా నాకు అవసరం ఉంది, కొంచెం ఆ అవసరం తీర్చవా. దేవుడు చిన్నపిల్లవాడే తీరుస్తాడు. మళ్ళీ మనం దేవుడిని మర్చిపోతాం, సోఫాలో కూర్చోబెట్టు, తలుపు తీసేసాం. మన హృదయమైన ఇల్లు, మన హృదయం ఒక ఇల్లు అనుకుంటే తలుపు తీసేసాం. లోపలికి వచ్చి కూర్చున్నాడు, జరుగుతుంది. మళ్ళీ అవసరం వచ్చింది, మళ్ళీ అడుగుతాం, మళ్ళీ మనం నమ్మాము. కానీ అనుభూతి పొందుతున్నావా? మన అనుభూతి ఎంతవరకు? అవసరం అయితే ఇస్తాడు అంతే. మనం రేపొద్దున కష్టం వస్తే అయిపోయింది అండి. అన్ని మతాలు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఒకటే చెప్తాయి, ఏంటండి? స్వర్గానికి వెళ్ళే మార్గం. మనం రకరకాలు వేసి ఉండొచ్చు, మతాలన్నీ అదే చెప్తాయా? మన క్రైస్తవ మతం ఒక్కటే బూతులు మాట్లాడదని చెప్తుందా? కాదు కదా. మన క్రైస్తవ మతం ఒక్కటే చెడుగు స్నేహాలు చేయొద్దని చెప్తుందా? అన్ని మతాలు అదే చెప్తాయి కదా. మన క్రైస్తవ మతం ఒక్కటే ప్రేమగా ఉండాలని చెప్తుందా? అన్ని మతాలు చెప్తాయండి. కానీ ఏంటి స్పెషాలిటీ మరి? మనం మతం కాదు మార్గం అని అంటాం కదా, మరి మతం కాదు మార్గం ఎలా మనం చెప్పగలం? మతం చేస్తున్నాం కదా మనం కూడా, మన క్రియల ద్వారా చూపిస్తాం. క్రియలు చేయడం అంత ఈజీయా? ఇందాక స్కిట్లో నేను మారిపోయాను, వెంటనే ఏమైంది? లాక్కుపోయాడు. తర్వాత మారు మనసు పొందాక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాడు, నేను రాను అని చెప్పాడు. స్కిట్ వరకు చెప్పాడు. నిజ జీవితం అలా ఉంటాం మనం? ఉండలేమండి. మనం మన యేసు ప్రభుని రాకడని, ఈ యొక్క చనిపోవడాన్ని, తిరిగి లేవడాన్ని, మన సెకండ్ కమింగ్ని మనం మతంగా నమ్మితే ఏమీ కూడా మన జీవితంలో మనం చేయలేము. యోహాను 14 అధ్యాయము ఒకసారి చదవండి, 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. చదవండి, కంటిన్యూ చేయండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడనూ చూడదు. చాలు, అక్కడ చాలు. 16 రోజులు ఏముందండి? నేను తండ్రిని వేడుకొందును. ఏమని? దేనికి? ఎల్లప్పుడూ నేను తండ్రిని వేడుకొను, నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియుగా ఆత్మను మీకు అనుగ్రహించుచును. అంటే దాని అర్థం ఏంటి? మనకి హెల్ప్ అవసరం, మనకి సహాయం అవసరం. నమ్మితే ఒకటే కాదు, నమ్మడంతో అవ్వలేదు. మనం ఈస్టర్ నమ్మడంతో అవ్వలేదండి. మనకి ఒక సహాయకర్త అవసరం. ఆయన ఎవరు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మనకి అవసరం. అదే అంతా బాగానే ఉంది. పరిశుద్ధాత్మ ఇది అంత ఈజీ అండి. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంత గ్రహించడం అంత ఈజీ అనుకుంటున్నారా? కాదు. దావీదు టైంలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? యోబు టైంలో ఉన్నాడా? లేడు. పరిశుద్ధాత్మ మూడిట్లో ఒక్కరైనా? అంటే తండ్రి, కుమార, 1 of the 3 కదా. కానీ దావీదు టైంలో లేడు కదా. మరి దావీదుతో ఎవరు మాట్లాడాడు? ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడే మాట్లాడాడు. సో మనకు పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. కానీ వీటన్నిటికీ చెయ్యాలంటే మనకి ఒకటి ఉండాలండి. అది దేవుడి మీద భయం కాదు, దేవుడి మీద బాధ కాదు, దేవుడు మనం చేసిన దానికి కృంగిపోవడం కాదండి. ఆయన పట్ల మనకి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? ఆయన మనకు చేశాడు కాదు, ఎల్లప్పుడూ 24/7 ఆయనతో మనం ఉండాలి, సహవాసం చేసుకోవాలి. నిన్న ఆనంద్ ఒక విషయం చెప్పాడు. ముందుగా నేను ఇంతకుముందు చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళాలంటే ఆడుకోవడానికి మా ఫ్రెండ్స్ బాధపడేవాడిని. ఈరోజు నేను ఆఫీస్ ఉన్నా కూడా చెప్పేసి వస్తున్నా. అది ఎలా చేశాడు?
ఆయన ప్రేమ, దేవుడి పట్ల ప్రేమ, ఆసక్తి ఉన్నాయి కాబట్టి చేయగలిగాడు. అది భయం ఉంటే చేయలేమండి, మతంలో ఉంటే చేయలేము. అది నేను భయంతో కొన్ని రోజులు చేస్తామేమో. మనం ఏదైనా తప్పు చేయకూడదు అనుకున్నప్పుడు ఎందుకు చేయకూడదు అనుకుంటున్నాము? ఎందుకు సంఘానికి వస్తున్నాము? ఎందుకు ఆరాధన టైంకి వస్తున్నాము? ఎందుకు శుక్రవారం ప్రేయర్కి వస్తున్నాము? ఎందుకు మంగళవారం ప్రేయర్కి వస్తున్నాము? ఆయన పట్ల భయం ఉందా? ఆయన ఏదో మన జీవితంలో మేము సంఘానికి వెళ్ళకపోతే ఏమైనా చేస్తాడా? లేదా ఆయన పట్ల ప్రేమ ఉందా? ఆయన మా జీవితంలో మన ఒక ఏమంటారు, దావీదు కీర్తన 34లో అనుకుంటా ఒక మాట అంటాడు, 34:8, Psalms 34:8. అందరికి తెలిసిన వాక్యమే. ప్రభు మంచివాడని రుచి చూసి తెలుసుకోమని ఉంటుంది. 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. రుచి చూడడం అంటే ఏంటి? అనుభూతి పొందడం. దావీదు అనుభూతి పొందాడు. ఇది ఏ కాలం అండి ఇది? అప్పుడే ఆయన అనుభూతి పొందాడు. మనం అనుకుంటాం అప్పుడు చాలా కష్టము, మనకి ఇప్పుడు చాలా ఈజీ. మరి ఇంత ఈజీ టైంలో దేవుడు అంత కృప ఇచ్చినప్పుడు మనం చేయలేమా? దావీదు మనిషే కదా, మనలాంటి మనిషే కదా దావీదు కూడా. మరి దావీదు లాంటి హృదయం మనకు ఉంటే మనం ఫిలిపియన్స్ 4:7 అనుకుంటా, ఫిలిపియన్స్ 4:7లో పౌలు ఒక భక్తుడు అంటాడు, సమస్తానికి మించిన శాంతి మనకి వస్తుందని ఉంటుంది. చదవండి ఒకసారి, ఫిలిపియన్స్ 4:7 చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి ఉండును. మన హృదయమునకును తలంపులు కావాలి. సో అది ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా. దేవుని ద్వారా ఎప్పుడు వస్తుంది? రక్షించబడి మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడే ఉంటుంది. సో రక్షించబడిన మాత్రాన స్వర్గము వస్తుంది అని బైబిల్లో ఉంది. కానీ మన జీవితంలో మనశ్శాంతి చాలా ఇంపార్టెంట్ అండి. పీస్. మనశ్శాంతి లేకుండా ఎవరన్నా ఉండగలరా? మనశ్శాంతి లేకపోయినా చర్లేదు. డబ్బున్న వాళ్ళు కూడా మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మనశ్శాంతి మనకు కావాలంటే నమ్మడం ఒకటే కాదు, ఆయనతో సహవాసం మనం చేస్తూ ఉండాలి. అందరి జీవితంలో అదే అయింది. దావీదు విషయంలో, దావీదు జీవితంలో జరగలేదా? కష్టాలు రాలేదా? యోబు జీవితంలో రాలేదా? మరి కష్టాల్లో వాళ్ళు ఎలా పట్టుకోగలిగారు? అప్పుడు హోలీ స్పిరిట్ లేదు. అప్పుడు ఇంకా దేవుడు చాలా కఠినంగా కనిపిస్తాడు మనకు చూస్తే. ధర్మశాస్త్రం చూస్తే చాలా కఠినంగా కనిపిస్తాడు. బట్ ఆ టైంలో కూడా దావీదు, యోబు లాంటి వాళ్ళు, ఇంకా అబ్రహాం కూడా, మన అబ్రహాము ఇసాకు సిచ్యువేషన్ కానివ్వండి, ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది. ఒక పట్టణాన్ని నాశనం చేయాలంటే ఒక్కరున్నా సరే బార్గెన్ చేస్తాడు. అంటే ఆ రోజుల్లో బార్గెన్ చేసేంత, దాన్ని ఏమంటారు, సన్నిహితం చేసేంత, అంటే అంతగా ఉండేవాడా దేవుడు? అప్పుడు లేఖనాలే కదా వాళ్ళు చదువుకుంది. ఆ లేఖనాల్లో వాళ్ళకి దేవుడు అంత మంచోడు, అంత కృపాబడు అని వాళ్ళకి అర్థమైంది లేదు. ఎప్పుడు కఠినంగా ఉండేవాడు. కానీ అటువంటి టైంలో కూడా అబ్రహాం ఎలా చేశాడు? వద్దు ప్లీజ్, ఒక్కరు, ఇద్దరు, 10 మంది, ఒక్కరైనా అంటే ఎలా అడగడిగాడు? అంటే ఆయన హృదయము, దేవుడి యొక్క హృదయము అబ్రహాంకి అర్థమైంది. దగ్గరగా వెళ్ళాడు. దావీదు, యోబు, వీళ్ళందరూ, ప్రవక్త సమూయేలు, చాలామంది ప్రవక్తలందరూ కూడా వాళ్ళందరూ దేవుడి యొక్క హృదయానికి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు. ఆయన హృదయాన్ని మొత్తం అర్థం చేసుకుని ఎవరి వల్ల కాదండి. దేవుడు మన జీవితంలో కూడా ఈ రోజున ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఎంటర్ అయి ఉంటాడు. మన తలుపులు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఓపెన్ చేసి ఉంటాం. కొంతమందికి అనారోగ్యం కారణం వల్ల ఓపెన్ చేసి ఉంటాం, హీల్ చేసి ఉంటాడు. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఓపెన్ చేసి ఉంటాడు, లోపల ప్రాబ్లమ్స్ తీరుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధంగా దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడి ఆయన హృదయంలోకి వచ్చి ఉన్నాడు. మన తలుపు తెరిచాము, అయిపోయింది. కానీ అందరితో ఒక విధంగా ఉంటాడా? ఉండడు. నాకు దేవుడు ఒక విధంగా అర్థమైతే మీకు ఒక విధంగా దేవుడు అర్థమవుతాడు. నా పరిస్థితులు బట్టి, నా మెంటాలిటీ బట్టి, నా నేచర్ బట్టి, నా ప్రవర్తన బట్టి దేవుడు నాతో మాట్లాడతాడు. నాతో మాట్లాడి మీతో మాట్లాడడానికి లేదు. ఇంట్లో కూడా ఒక తల్లి అన్నయ్యతో చెల్లితో ఒకేలాగా ఉండదు. ఒక తండ్రి అన్నయ్యతో చెల్లితో ఒకేలా, క్యారెక్టర్ ఒకటే, వాళ్ళ తత్వం ఒకేలాగా ఉంది, కానీ వాళ్ళ బిహేవియర్ ఒకేలాగా ఉండదు. కొన్నిసార్లు అన్నకి ఎక్కువ ప్రేమగా అనిపిస్తుంటుంది, లేదా చెల్లికి ఎక్కువ ప్రేమగా అనిపిస్తుంటుంది, కానీ తత్వం మారుతుందా? మారదు. ఆ ప్రేమ అలానే ఉంటుంది, కానీ బిహేవియర్ మారుతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరితో ఒక్కోలాగా దేవుడు మాట్లాడతాడు. అందుకే ఈరోజు
మెయిన్ నాకు ఏమనిపించిందంటే మనం నమ్ముతున్నాము, ప్రతి గుడ్ ఫ్రైడే చేసుకుంటాము, ఈస్టర్ చేసుకుంటాము, యేసుప్రభు లేచాడు, బతికున్నాడు. ఆ బ్రతికున్న జీవాన్ని మన జీవితాలు అనుభవిస్తున్నామా? ఆయన పట్ల ఆయన ఇంకా బతికుంటున్నాడు, ఆయన జీవాను మన జీవితంలో అనుభవిస్తున్నామా? ఆయన చేసే క్రియలు అంటే ఫైనాన్షియల్ జాబ్సే కాదండి, మన ఫ్యామిలీస్ కట్టబడాలి, మన కుటుంబంలో శాంతి ఉండాలి. ఇవన్నీ ఎదగాలని కారణం ఆయనతో మనకు సహవాసం కలిగి ఉండాలి. కేవలం నమ్మితే సరిపోదు. అదే కీర్తనలో కిందకి వెళ్తే దావీదు రాస్తాడు, ఆయన వాక్యము నా పాదముకి వెలుగై ఉన్నది, దీపమైనది, నా త్రోవకు వెలుగై ఉన్నది. దాని అర్థం ఏంటి? ఆ రోజుల్లో ఈ పరిశుద్ధాత్మ, ఈ ఆత్మ అవేం లేవండి, వాక్యమే, స్క్రిప్చర్సే వాళ్ళకి. సో ఏం చెప్తా, ఆయన వాక్యం ఎలా ఉందంటే దావీదుకి దీపమై ఉన్నది, త్రోవకి వెలుగై ఉన్నది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఆయన త్రోవకు వెలుగైందంటే ఆయన జర్నీలో లైట్ ఇస్తుంది. అంటే ఆ వాక్యాన్ని బట్టి ఆయన నడుచుకుంటున్నాడు, ఆ వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మన జీవితంలో దేవుడు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చేశాడా? ఆ 2 ఆజ్ఞలు చాలా టఫ్, 10 ఆజ్ఞలు ఈజీ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అవన్నీ ఫిజికల్ సంబంధించింది. 2 ఆజ్ఞలు ఇక్కడి నుంచి రావాలి. సో న్యూ టెస్టిమెంట్లో యేసుప్రభు వచ్చి మరణించి తిరిగి లేచాక మన స్టాండర్డ్స్ యేసుప్రభు పెంచాలనుకుంటున్నాడు, ఆయన మన స్టాండర్డ్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాడు. సో ఆ ఇంక్రీజ్ చేసే స్టాండర్డ్స్కి మనం ఎప్పుడు కూడా మీట్ అవుతున్నాం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ఏమంటారు, అబ్బా సహవాసం ఏంటి ఇది అని అనిపిస్తుంది. కానీ నేను అనుభవించి చెప్తున్నాను, సహవాసము మనం కోరుకుంటే ఆయన చేస్తాడు మనతో. మనం కోరుకోవాలంతే. చిన్న చిన్న విషయాలు మీకు చెప్తాను, చాలా సిల్లీగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంది. అంటే ఆయన సహవాసం మనకి ఎంత ఇష్టం చూడండి. నాకు ఆనందలాగే స్పోర్ట్స్ అంటే ఇష్టము. నేను క్రికెట్ ఇప్పటికీ ఆడతాను. నేను కాలేజ్ జాయిన్ అయ్యాక క్రికెట్ ఆడేవాళ్ళు మా ఫ్రెండ్స్, వాళ్ళు సండే ఉదయమే ఆడేవాళ్ళు. నాకు సండే ఉదయం 10 గంటలకు చర్చికి వెళ్ళాలి. అప్పటికే నేను ఇంటర్లో నమ్మాను, యేసుప్రభుని నా రక్షకుడిగా నమ్మాను, అంగీకరించాను. ఇంటర్ అయిపోయింది, బీటెక్ జాయిన్ అయ్యాను. అప్పుడు కొత్త ఫైర్ కదా నాలో. ఆ ఫైర్లో నేను క్రికెట్ పోయింది, నాకు ఈ దేవుడు ఇంపార్టెంట్ అని చెప్పి నిజంగా నేను బాధపడలేదు, క్రికెట్ గురించి బాధపడలేదు. క్రికెట్ పోయింది, దేవుడు ఇంపార్టెంట్ అని చెప్పి నేను వెళ్ళిపోయాను, చర్చికి వెళ్ళిపోయాను. 2 వారాలు అయిపోయాయి, 3 వారాలు, 6 నెలలు అయిపోయాయండి. క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. ఒకరోజు పబ్లిక్ హాలిడే వచ్చింది, వీక్ డే, శుక్రవారం రోజు వచ్చింది. ఆ రోజు ఖాళీయే కదా, సో నేను వెళ్ళి ఆడాను. సంవత్సరం తర్వాత ఆడాను. ఆడంగానే నేను ఒక్కటే ప్రార్థన చేశాను, దేవుడా నాకు క్రికెట్ ఇష్టం, చాలా రోజుల తర్వాత ఆడుతున్నాను, శుక్రవారం వచ్చింది, నాకు ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. సో దీనివల్ల నా పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు నన్ను కరింకరించి కొంచెం ఆదివారం సాయంత్రం మ్యాచ్ పెట్టుకుంటే బాగుండు కదా, ఊరికే అలా నవ్వుకుంటే వెళ్ళాను, ఏమవుతుంది మీరు నమ్మరండి. ఆ మ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ ఆ శుక్రవారం సండే వస్తుంది కదా, శనివారం నైట్ నన్ను అడిగారు, రేపు మార్నింగ్ మ్యాచ్ వస్తావా అంటే నేను రాను, నేను చర్చికి వెళ్ళాలి అంటే, నెక్స్ట్ వీక్ వస్తావా అంటే, నేను ఏ సండే రానండి, ఉదయం చర్చికి వెళ్ళాలని చెప్పి. మీరు నమ్మరు, ఆ ఆదివారం నుంచి నేను బీటెక్ 4th ఇయర్ పాస్ అవుట్ అయ్యేంత వరకు ఆదివారం ఉదయం నా మ్యాచే పెట్టేవాళ్ళు కాదు, నేను ఆడాలని చెప్పి. అంటే చిన్నది, చాలా సిల్లీ విషయం, ఆ టైంలో నాకు చాలా గొప్పది ఇది. అంటే నేనేం గొప్ప ప్లేయర్ అంటే నాకంటే బాగా వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు ఇచ్చిన కృప. మనం ఇలా నమ్మలేము, ఎందుకు వచ్చింది, నాకంత టాలెంట్ ఉందని లేదు, నాకంటూ గొప్పగా ఆడారు, నా సీనియర్స్ ఉన్నారు, నేను ఫస్ట్ ఇయర్ అలా ఉంటుంది, రాణిస్తారు ఫస్ట్ ఇయర్స్ని, కాలేజ్ తెలుసు అది పట్టించుకోరు, ఫస్ట్ ఇయర్స్ అన్ని దూరంగా పెడతారు. అంటే నేను జరగాలని ఆశపడలేదు, సరదాగా ఆయనతో నేను మోకాళ్ళంగి ప్రార్థన చేసేవాడు కాదండి, ఎప్పుడు కూడా వెరీ రేర్గా మోకాళ్ళంగేవాడిని. ఎందుకంటే మోకాళ్ళంగి ప్రార్థన చేయడానికి నాకు ప్రార్థన ఉండేది కాదు, ఎందుకు రోజంతా మాట్లాడుతూనే ఉండే ఆయనతో. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం మాట్లాడుతూనే ఉండేవాడిని ఏదో ఒకటి, అది దేవా ఇది దేవా. మోకాళ్ళంగి స్పెషల్గా ప్రేయర్ చేయాలని ఉండేవి కాదు, ఏం చేయాలో నాకు తెలిసేది కాదు, అయిపోయేది అలా ప్రార్థన చేసుకుంటే అయిపోయేది. ఒకసారి భయం, ఒకసారి గిల్టీ ఫీలింగ్ వచ్చేది నాకు, అమ్మో నేను మోకాలు వంగట్లేదు, ప్రార్థన చేయట్లేదు అని. అంటే మోకాలు వంగాలండి, మోకాలు వంగొద్దని చెప్పట్లేదు, బట్ చెప్తున్నాను మన సహవాసం ఆయనతో ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఏమంటారు కంటిన్యూస్ చేస్ ఒక రూల్కి వ్యతిరేకంగా ఉంటుంది కొన్నిసార్లు. మోకాళ్ళంగి ప్రార్థన చేయాలి అంటే అది దాన్ని మించిపోతుంది, అంతకు మించింది, స్క్రిప్చర్ని మించింది, బైబిల్ని మించింది అంత సహవాసం. మనకి బైబిల్లో ఉన్నదానికి మనం లిమిట్ చేసుకుంటాం, దేవుణ్ణి బైబిల్లో ఉన్నంతవరకు లిమిట్ చేసుకుంటాం,
దావీదుతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడు. కానీ దావీదుతో మాట్లాడే విధంగానే నీతో మాట్లాడు, మనతో సపరేట్గా మాట్లాడతాడు, వేరే విధంగా మాట్లాడతాడు. ఇవన్నీ గ్రహించాలంటే మనకి ఆత్మ సహాయం కావాలి. ఆత్మ సహాయం కావాలంటే మనం తలుపు ఓపెన్ చేసి సోఫాలో కూర్చోబెట్టకూడదు, కానీ మన హృదయానికి ఆయన్ని నాయకుడిగా చేయాలి. మన హృదయం తలుపు ఓపెన్ చేశాక వచ్చి సోఫాలో కూర్చోబెట్టి కామ్గా ఉంచకుండా, నాయనా నా హృదయంలోకి వచ్చావా, నౌ ఇట్స్ యువర్ టర్న్, నా జీవితాన్ని నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వేం చెప్తే అది చేస్తా, నువ్వు రక్షకుడివే, నా కోసం మరణించావు, తిరిగి లేచావు, కానీ నమ్మాను, ఇంక నుంచి ఇప్పటి నుంచి నువ్వు బతుకున్నావు కదా, ఇప్పటి నుంచి నువ్వు నా జీవితాన్ని రూల్ చేయి. బ్యాటన్ అంటే ఏంటారు? బ్యాటన్ ఒలింపిక్స్లో ఇస్తారు కదా బ్యాటన్, జ్యోతి. ఆ జ్యోతిని ఒకరినొకరు మార్చుకుంటారు. హీజ్ ద లీడర్ అనమాట. లీడర్ ఎప్పుడు ఆ బ్యాటన్ పట్టుకొని వెళ్తుంటాడు. సో ఆ బ్యాటన్ని, ఆ జ్యోతిని మనం దేవుడికి అప్పచెప్పాలి. అప్పచెప్పినప్పుడే మన జీవితంలో మనం ఎంతసేపటికి అవండి ఉద్యోగాలు కావాలా అవి కావాలి కదా, డబ్బు అక్కర్లేదు నేను చెప్పను, ఎవరికి చెప్పను, డబ్బులు వేస్ట్ అని చెప్పను, ఏమంటారు కెరీర్ వేస్ట్ అని చెప్పను. మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, మంచిగా డబ్బులు సంపాదించాలి. ఎందుకు తెలుసా? డబ్బులు ఎందుకు సంపాదించాలంటారంటే డబ్బుల వల్లే సగం ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. డబ్బులు లేకపోయినా ప్రాబ్లమే, డబ్బు ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. డబ్బులు లేకపోతే లేదని బాధ, వేరే వాళ్ళని అడగడం, అప్పు చేయడం, వాళ్ళ అప్పు తీర్చలేకపోవడము, అది మన మిస్అండర్స్టాండింగు, గొడవలు, దూరాలు. డబ్బు ఎక్కువ ఉంటే అహంకారము, అవన్నీ వస్తాయి. అందుకే డబ్బు వద్దని ఎప్పుడు చెప్పను నేను. డబ్బు కావాలి, మనం గ్రో అవ్వాలి, అన్నీ చేయాలి, కానీ వాటన్నిటికి సెంటర్ దేవుడై ఉండాలి. వాటన్నిటికి సెంటర్ అయి దేవుడై ఉన్నప్పుడు మనం కెరీర్లో ఎదగాలి, అన్నిట్లో చేయాలి, బట్ సెంటర్ దేవుడై ఉండాలి. సో మనం మతపరంగా అదొద్దు ఇదొద్దు, లేదా మనం రెగ్యులర్గా ట్రెడిషనల్ భాషలో డబ్బు వేస్ట్ నేను అన్నాను. ఎప్పుడు అన్నాను అది? ధనాపేక్ష అని ఉంటుంది, ధనం అని ఉండదు బైబిల్లో. ధనాపేక్ష అంటే ఏంటి? ఆశ ఎక్కువ, ధనం మీద అత్యాశ. సో మనం దేవుడు మన చేసిన దీన్ని బట్టి, మనకిచ్చిన పరిశుద్ధాత్మని బట్టి, మన జీవితంలో ఆ పరిశుద్ధాత్మ లేకపోతే ఇన్ని చేసి మన కోసం చనిపోయి మన కోసం తిరిగి లేచి వేస్ట్. మన జీవితాలు మారకపోతే ఇదంతా చేసింది వేస్ట్. సో దావీదు చేయగలిగాడు, యోబు చేయగలిగాడు. కొత్త నిబంధనలో చాలామంది ఉన్నారు భక్తులు. పౌలు ఎన్ని లేఖలు రాశాడు, అన్నింటిలో ఆయన ఎక్స్పీరియన్సెస్సే. ఈ ఫిలిప్పీన్స్లో కూడా పౌలు రాస్తాడు కింద. అందులో ఒకటి ఉంటుంది, చదవండి 7 తర్వాత. ఫిలిపియన్స్ 4 10 నుంచి చదవండి. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయి సాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఇంటిరి, కానీ తగిన సమయమును దొరకకపోయేను. నాకు 10వ అధ్యాయమేనా? 4:10 అదేనా? 10. ఓకే. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఎండుటకును, ఆకలిగొని ఎండుటకును, సమృద్ధి కలిగి ఎండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. మళ్ళీ చదవండి. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో చదవండి ఒకసారి. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఎండుటకును, ఆకలిగొని ఎండుటకును, సమృద్ధి కలిగి ఎండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఏం చెప్తున్నాడంటే అన్నిట్లో ఉండడం నేర్చుకుని ఉన్నాడంట. అంటే ఎక్స్పీరియన్స్ చేసి అనుభూతి పొందాడు. ఆ ఆత్మని, ఆ దీన్ని, ఆ శక్తిని అనుభూతి పొందాడు. మన జీవితంలో కూడా అనుభూతి పొందుదామండి. ఏదో నమ్మేశామా, తిరిగి లేచాడు, బతుకున్నాడు, యేసుప్రభువు లేచున్నాడు అని అంటే ఎమోషనల్ అయ్యే కన్నా లెట్ us హ్యావ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన ఎలా మన జీవితంలో ఆయన మనం ఎలా ఉండాలనుకున్నాడో ఆ అనుభూతి పొందుదాము. ఆ అనుభూతి పొంది ఆయన రుచి తెలుసుకుందాము. ఆయన రుచి తెలుసుకున్నప్పుడే మన ఇతరులకు కూడా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా చెప్పగలం. మన జీవితం ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది, కొంచెం చెప్పక్కర్లేదు కూడా. పరిమళం అంటారు కదా,
మన ఆరా అంటారు ఇంగ్లీష్లో, పరిమళం. మనం ఒక దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా గమనించారా, అబ్బా తను వస్తే ఎంత బాగుంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. ఆ ఆరా మన జీవితంలో ఉండాలి అంటే మనం ఆ యొక్క దేవుని యొక్క అంటారు అనుభూతి పొందాలండి. మనందరం దీని గురించి ప్రేయర్ చేద్దాము. నాకు దేవుడు మాట్లాడిన ఈస్టర్లో ఇదే అండి. నేను అనుకుంటున్నప్పుడు ప్రతి ఈస్టర్ చేస్తాం కదా, ఏంటి అన్నప్పుడు నిజంగా ఆయన హృదయానికి దగ్గరగా ఉన్నామా, ఆయన హృదయానికి మనం తెలుసుకోగలుగుతున్నామా, ఆయన హృదయంకి మనం ఎంత దగ్గరగా ఉన్నామని తెలుసుకుందాము. దూరం నుంచి దేవుడిని దేవుడిగా కాకుండా ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక ఫ్రెండ్, ఒక ఏమంటారు ఒక తమ్ముడిగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎలా అయితే చూడాలనుకుంటున్నామో. కొన్నిసార్లు మనం కొన్ని తప్పులు చేయకూడదున్నప్పుడు మనకు గుర్తొస్తుంది వాక్యం, తప్పు చేయకూడదని. కానీ మనం ఎల్లప్పుడూ ఆ సహవాసంతో ఉన్నప్పుడు తప్పు చేయాలని ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఆ ప్రజెన్స్లో మనం ఉంటాం. అంటే పరంగా చాలా సిల్లీగా అనిపిస్తుంది, కష్టం కూడా అనిపించదు. సో మనం దేవుడిని అడుగుదామండి. ఇట్స్ నాట్ ఈజీ, నేను ఈజీ అని చెప్పట్లేదు, నాకు కష్టం. ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే నేను చేశానంటే నాకు చాలా టఫ్, నేను చాలా ఇది కష్టంగా ఉంటుంది నాకు కూడా. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ టు. కానీ ఈ రోజు నుంచి మనం అడుగుదాము, ఆయనకు దగ్గరగా అవుదాం, ఇంకా ఆయన హృదయం చెప్పుడు వినడానికి ట్రై చేద్దాము. మన హృదయంలో తలుపు తీసాము, ఆయన వచ్చాడు, ఆయన మన హృదయానికి రాజుగా చేద్దాము, మన హృదయాన్ని పాలించి ఆయనగా పెట్టుకుందామండి. కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి దేవా, ఆయన నీకు వందనాలు. నేను మా జీవితంలో ఎన్నో ఈస్టర్లు చూసాము, ఎన్నో గుడ్ ఫ్రైడేస్ చూసాం తండ్రి. అవును, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నావు, నిజం తండ్రి. మేము చూడలేదు, కానీ దేవా ఆ నమ్మకాన్ని మేము జీవితాంతం మేము కొనసాగించాలంటే అనుభూతి మాకు అవసరం. నీ యొక్క అనుభూతి మాకు ఇవ్వండి తండ్రి. మా జీవితాల్లో నువ్వు ఉన్నావు, నువ్వు నిజమైన దేవుడివి, నువ్వు మా పట్ల ఉన్నావు, నువ్వు దేవుడి యొక్క కుడిపాక్షను కూర్చొని మా కొరకు నువ్వు తండ్రి విజ్ఞాపన చేస్తున్నావు అని మేము నమ్మగలిగే అనుభూతులు మాకు దయచేయమని అడుగుతున్నాం. మా జీవితంలో ఎటువంటి తండ్రి సిచ్యువేషన్స్ వచ్చిన, పరిస్థితులు వచ్చినా కూడా ఆయన ఎలాగైతే నాయన మరి మనుషులైన యోబు కానివ్వండి, దావీదు కానివ్వండి, ఇంకా ఎవరు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు తండ్రి, వాళ్ళకి నీ యొక్క కృప తెలియక ముందే తండ్రి వాళ్ళు నీ యొక్క హృదయ చెప్పుడు విన్నారనిపిస్తుంటుంది. నాయన మేము వాక్యం చదువుతుంటే తండ్రి వాళ్ళు నీకు ఎంతో దగ్గరగా ఉన్నారనిపిస్తుంటుంది తండ్రి. అవును, వాళ్ళు తప్పులు చేయలేదా, చేశారు తండ్రి, మనుషులం కత్త అయినా మేము తప్పులు చేస్తాం. కానీ దేవా నీ హృదయానికి దగ్గరగా ఉన్నప్పుడు తండ్రి ఆ వచ్చే శాంతి, అన్నిటికీ మించిన శాంతి తండ్రి, మనశ్శాంతి. అవును తండ్రి, మేము తండ్రి కంగారులో కొన్నిసార్లు నీ యొక్క వాక్యాన్ని మర్చిపోతాం, కంగారులో నువ్వు ఉన్నావని మేము గుర్తించాం తండ్రి. మరి అటువంటి ఎలా శిష్యులు తండ్రి ఆ కంగారులో, అవును కదా ఇది యేసు ప్రభు చెప్పాడు కదా ఇలా జరుగుతుందని అని వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయారు తండ్రి. వాళ్ళు నమ్మారు, ఆ టైంలో నువ్వే దేవుడు కుమారుడిని నమ్మారు తండ్రి, కానీ ఆ కంగారులో గుర్తించలేకపోయారు. మా జీవితంలో కూడా తండ్రి, మా జీవితాల్లో నేను అలజడులు వచ్చినప్పుడు, కంగారులు వచ్చినప్పుడు తండ్రి నువ్వు ఉన్నావు అని మేము గుర్తించాలి తండ్రి. నాయన మరి అలా గుర్తించాలని అనుభూతులు మాకు దయచేయమని, గొప్ప అనుభూతులు దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి మేము నామకార్థ క్రైస్తవులుగా ఉండకుండా ఏదో వాక్యం చెప్పింది కాబట్టి ఇలానే చేయాలి కాకుండా దాని నెక్స్ట్ లెవెల్ తండ్రి. మా నాయన బైబిల్లో నీ గురించి చాలా తక్కువ చెప్పింది తండ్రి. యోహాన్ అంటాడు తండ్రి, ఎన్నో క్రియలు చేశాడు కానీ అన్నీ చెప్పడానికి స్థలం లేదు, సరిపోదు అని అంటాడు తండ్రి. అవును నాయన, అంత గొప్ప దేవుడు నువ్వు. నేను మేము బైబిల్కి మాత్రమే లిమిట్ చేయకూడదు తండ్రి, మా జీవితాలలో పర్సనల్గా తండ్రి నీతో స్నేహం చేయడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.